రైతు వ్యతిరేక బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓడిద్దామని తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహరిరావు అన్నారు. శనివారం జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 10 సంవత్సరాలు దేశాన్ని రాష్ట్రాన్ని పాలించిన బీజేపీ బీఆర్ఎస్ నాయకులు రైతులను మోసం చేశారని తెలిపారు. రైతులకు అందుబాటులో ఉండే జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ ను ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్, రైతు రక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీశైలం యాదవ్, రైతు రక్షణ సమితి జిల్లా కోశాధికారి వెంకటేశం, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, నారాయణఖేడ్ కౌన్సిలర్ వివేకానంద, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాహిర్ అలీ, వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మనం వాళ్ళు చేసేది ఇంకో 5 ఏళ్ళు ఇలాగే బతకాల్సి ఉంటుంది. అలాంటి తప్పు మనం చేయొద్దు. కాంగ్రెస్ పార్టీ ఎంఎస్పీ అధికారాన్ని ఇస్తామని చెప్పుడే కాకుండా ప్రకటించిన మద్దతు ధరకు చట్టబద్ధత కూడా కల్పిస్తామని చెప్పింది. అంటే బహిరంగ మార్కెట్లో ఈ ప్రకటించిన రేటు తక్కువ ఉన్నట్లయితే ప్రభుత్వమే ఆ రేటు ఇచ్చిపోతుందని భరోసా ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా పంట నష్టం జరిగినట్టయితే మోడీ ప్రభుత్వం మొత్తం పంట నష్టం పంటలపై వదిలిపెట్టింది. ఎవరికెంత నష్టమైనా సంబంధం లేదంటే వదిలిపెట్టింది. ఈసారి ఇక ముందు రైతులకు పంట నష్టం జరిగితే 30 రోజుల లోపల సంబంధిత రైతుకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెట్టింది. రైతుల మీద అధిక వడ్డీ కడుతూ నష్టపోతున్నారు కాబట్టి రుణమాఫీ కొరకు జాతీయ స్థాయిలో శాశ్వత కమిషన్ ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంటే కష్టాల్లో ఉన్న రైతులకు రుణమాఫీ చేసేస్తారు. ఎందుకంటే కోటీశ్వరులు లక్షల కోట్లు బ్యాంకులకు ఎగబెట్టినప్పుడు గవర్నమెంట్ మాఫీ చేస్తుంది 16 లక్షల కోట్లు. ఇది రైతులకు ఏమాత్రం మాఫీ చేయలేదు. రైతులకు ఎంత మాఫీ చేసినా ఎంత అమౌంట్ కాదు. కానీ రైతుల జీవితాలు బాగుపడే అవకాశం ఉంది. ఒక్కొక్క వ్యక్తి బాగుపడుతారు. చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకోకుండా బతుకుతారు. కాబట్టి రైతులను కాపాడుతామని కాంగ్రెస్ పార్టీ మనకు ఒక హామీ ఇచ్చింది. ఇలా మరి ఒకవైపు మనం బీఆర్ఎస్ పార్టీని చూసినట్టయితే వాళ్ళు రేపు పార్లమెంట్లో గెలిచినాక రైతులకు ఏం చేస్తారో చెప్తలేరు. వాళ్ళకి అసలు ఏజెండానే లేదు రైతుల గురించి. అసలు కూడా మనకు ఉన్నా లేకుండా ఒకటే బీఆర్ఎస్ పార్టీ. వాడు రైతులకు ఏం చేస్తా అని చెప్తలేడు, జాతీయ స్థాయిలో ఏం చేస్తా అని చెప్తలేడు. ఆ పార్టీ వాళ్ళు గెలిచి ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ఆ కుటుంబాన్ని, ఆది నాయకత్వాన్ని వాళ్ళని కాపాడదాం, వాళ్ళ ఆస్తులను కాపాడుకుందాం, అవసరమైతే ఇంక ఆస్తులు సంపాదించుకుందాం ఐడియాలో ఉన్నారు తప్ప రైతులకు మేము ఇది చేస్తాము, యువతకి ఇది చేస్తామని ఏం చెప్తలేరు వాళ్ళు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తే చెత్తబుట్లు వేసిన దగ్గర అధ్వానం అయిపోతుంది. బీజేపీ పార్టీ మాత్రం చిత్తుగా ఓడించకపోతే మనకే పెద్ద నష్టమవుతుంది. మనం ఏమాత్రం ఇష్యూ టైంలో మన కులమని, మన మతమని, మన ప్రాంతమని, మన బంధువులని ఏదైనా అలవాటు పడి ఏమైనా చేసి తప్పు చేసి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఓటేసినట్టయితే మన ఏటితో మనకు అనుభవించుకున్నట్టే ఉంటుంది. మన భవిష్యత్తు మనం జరగొట్టుకున్నాం రైతులు. కాబట్టి జహీరాబాద్ నియోజకవర్గ రైతులు మనం 151% మంది మనమే ఉన్నాం. రైతులము, రైతు బిడ్డలము. మనం అందరం ఏంటి చేస్తే ఆ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది. మనందరం ఏకపక్షంగా ఏకమై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ గారిని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. అంతేకాకుండా సురేష్ షెట్కార్ గురించి 2 మాటలు చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.